పెట్టుకుంటే సరిపోతుంది. ఆ విధంగా రాష్ట్ర బడ్జెట్ని కూడా వీళ్ళ యొక్క ఉద్యోగాల భర్తీ వల్ల నష్టం కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే స్పెషల్ డిఎస్సీని కూడా వీళ్ళని కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్తో వీళ్ళు ఉన్నారు. చాలా ఏళ్ళండి పాస్ అయ్యి 13 సంవత్సరాలు అయింది వీళ్ళందరూ కూడా ఉత్తీర్ణయ్యి. 13 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతమంది తీసుకోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఎందుకు పనికి రాకుండా పట్టించుకోవడం స్థితిలో లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మాది మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ స్పెషల్ టీచర్స్ని కూడా భర్తీ చేసి వీరికి తగు న్యాయం చేయడం ద్వారా అనేక మంది దివ్యాంగులకు భవిష్యత్తుని మీరు నిర్ణయించడం అవుతారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా. దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మరి మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా రావాలని కోరుకుంటున్నాం. అదే ప్రాథమిక విద్య 1:10, ఉన్నత విద్యలో 1:15 ఇలా మామూలుగా విద్యా హక్కు చట్టంలోనే పొందుపరచడం జరిగింది. దివ్యాంగుల కోటా కింద మరి సమ్మిళిత విద్య బోధించడానికి వీళ్ళు చాలా ఉపయోగపడతారు. ఆ విధంగా దివ్యాంగులు కూడా తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక స్థితిని, ఒక భవిష్యత్ తరాలకు మీరు అందించే వాళ్ళు అవుతారు. దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా విన్నవించుకుంటా ఉన్నాం. వీరి యొక్క ఒక విన్నపాన్ని గతంలో మీరు మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్న రోజునే మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా కలవడం జరిగింది. మీరు పక్కన మీ యొక్క పిఎస్కి అప్పచెప్పడం జరిగింది, ఓఎస్డీకి చెప్పడం జరిగింది. అందుబాటులో ఉండండి, నాకు వివరాలు కావాల్సినప్పుడు నేను స్టడీ చేసి నేను తక్షణమే ఈ డిఎస్సీలో మీకు అవకాశం కల్పిస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట మీద నిలబడమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అధిక భారంతో ఉన్నటువంటి బడ్జెట్ కాదు. ఇది దివ్యాంగులకు ఇవ్వాల్సినటువంటి కోటాలో కూడా దివ్యాంగులకు వాటా ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది. ఆ వాటా నుంచి బడ్జెట్ తీసినా వీళ్ళ జీతాలు వీళ్ళకి ఇవ్వడానికి మీరు 40% ఇస్తే కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది. దానివల్ల మీకు మీ ప్రభుత్వంతో పాటు వీళ్ళకి జీవనావృత్తి, అదేవిధంగా దివ్యాంగులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ తక్షణమే ఈ యొక్క స్పెషల్ టీచర్స్ని డిఎస్సీలో చేర్చి వీళ్ళకి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాం.